హాయ్ నేను సతీష్. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి రీతూ చౌదరి ఎలిమినేట్ అయిపోయింది. ఇది 100% అప్డేట్. యు ఆర్ ఎలిమినేటెడ్ అనే షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది ఎందుకంటే ఇంతవరకు చెప్పిన దాని ప్రకారం నేను మార్నింగ్ కూడా చెబుతా కదా, అది ఖచ్చితంగా ఎప్పుడు హోస్ట్ కంప్లీట్గా సండే ఈవినింగ్ 6-6:30 ఆ టైంలో జరిగిద్దే అని చెబుతూ ఉంటా కదా. అది జరిగితే 100%. అంతకు ముందంతా ఏదైనా జరగచ్చు లాస్ట్ మినిట్ వరకు కూడా. అయితే మీరు ఎంతమంది రిజిస్టర్ చేశారో చెప్పండి. ఈ వీక్ అంతా రీతూ చౌదరి బాటమ్ 2లోనే ఉంది. సుమన్ శెట్టి లేదా రీతూ చౌదరి ఇద్దరు కూడా సింగిల్ ఎలిమినేషన్. అయితే సుమన్ శెట్టి ఒక దశలో, ఇంకా లాస్ట్ వీకెండ్ థర్స్డే ఫ్రైడే ఈవిడ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఈ టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ గురించి కూడా చెప్పేటప్పుడు కూడా ఇంకా డేంజర్లోకి వచ్చేసింది. సింగిల్ అయినా డబుల్ అయినా ఇద్దరిలోనే వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా వెరీ హై. ఎన్నిసార్లు చెప్పాను నేను. ఊరికే ఒక వెబ్సైట్, ఒక యూట్యూబ్, ఒక అక్కడ ఒక ఇక్కడ అది ఇది చూసి చెప్పేది కాదు కదా. నేను అన్నీ క్రాస్ చెక్ చేసి ఓవరాల్గా ఆటతో ఎవరు కనెక్ట్ అయ్యారు, ఎవరు డిస్కనెక్ట్ అయ్యారు, ఎవరు ఆటతో ఆడియన్స్ కంఫర్ట్ ఫీల్ అవుతున్నారు, ఎవరు ఆటను చూసి కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు, ఇవన్నీ ఉంటాయండి ఆడియన్స్ ఓట్లు వేసేదానికి. నేను ఒకటే సీజన్ కాదు, ఇది 9వ సీజన్ ఓటీటీ కలుపుకుంటూ 10 సీజన్లో ఇన్ని సీజన్ల నుంచి ఓటింగ్ చెబుతా ఉన్నాను కదా. ఊరికే చెబుతాను ఉదయం సాయంత్రం వాళ్ళకి అక్కడ యాక్షన్కి రియాక్షన్ ఎట్లా వస్తుందనే కదా. అప్పటికీ చెప్పా, కొన్ని వెబ్సైట్స్ని ఫాలో కాకండి, నమ్మకండి. చాలామంది చెప్పారు టాప్ 2లో ఉందంటే. టాప్ 2లో కాదు, బాటమ్ 2లో ఉంది. ఇది 100%. ఈరోజు కూడా నేను మార్నింగ్ చెప్పా, ఫైనల్లీ సుమన్ శెట్టి సేవ్ అయ్యాడు, ఫైనల్లీ సంజన రీతును పెట్టారు. ఈరోజు లాస్ట్ రౌండ్ ఏంటంటే సంజన రీతు బాటమ్ 2లో ఉంటారు. నేను మార్నింగ్ వీడియోలో, ఈరోజు మార్నింగ్ వీడియో 8 o'clock పెట్టిన వీడియోలో చెప్పాను, ఒక ట్విస్ట్ అయితే ఉంటుందంట. ఏదో సంథింగ్ ప్లాన్ చేస్తాను, బాడీ లాంగ్వేజ్కి ఎట్లా చెప్పినట్టుంది, ఏదో ప్లాన్ చేస్తున్నారంట. తనూజ కాకుండా బాటంలో కాకుండా అని చెప్పా. ఇప్పుడు ఈరోజు ఎలిమినేషన్ రౌండ్లో లాస్ట్లో సంజన రీతును పెడతారంట. మరి సంజనాను ఎందుకు పెట్టారు ఏమో కానీ ఫైనల్లీ రీతూ చౌదరి అయితే అవుట్. ఇంకొక విషయం ఏదో చెబుదాం అనుకున్నాం. అసలు మీరు ఎంతమంది గమనించారు, ఒక హైలైట్ పాయింట్ బహుశా ఎవరు చెప్పు ఉన్నారేమో. ఇప్పుడు జర్నీ కూడా చూసుకుంటే ఒక ట్రయాంగిల్ ట్రాక్తోనే మొదలుపెట్టి ఫైనల్లీ ఆ ట్రయాంగిల్ టాస్క్ గొడవతోనే ఎండ్ కార్డు, శుభం కార్డు పడింది. ట్రయాంగిల్ టు ట్రయాంగిల్ బాగుంది కదా, భలే ఉంది కదా. ఇది అనుకోకుండా జరిగినా సరే చాలా వెరైటీగా విచిత్రంగా జరిగింది కదా. ట్రయాంగిల్తోనే కదా జర్నీ స్టార్ట్ అయింది. మెయిన్ ఆవిడకి ఆ ట్రాక్ ఆడియన్స్ వాటిని యాక్సెప్ట్ చేయరు, పరమ చిరాకు అనిపిస్తుంది. పోనీ అదైనా సరే ఇది జెన్యూన్గా ఉందంటే ఓకే, కానీ ఆ ట్రయాంగిల్ కోసం ట్రై చేసి అడిదిరిగి ఇడిదిరిగి కింద పడి మీద పడి పైగా పోనా ట్రాక్ ఏదో సెట్ అయ్యింది అనుకుందాం. ఎన్ని గొడవలు, ఎంత పంచాయతీ, ఎంత తలకైనా పువ్వు అంటే గొడవ. సంజన చెప్పినట్టుగా అటెల్తో ఆయన ఇటు వస్తాడు, మళ్ళీ వస్తారు, అరుస్తారు, గొడవ పడతారు, గొంతులు జించుకుంటారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ కలుస్తారు, మళ్ళీ హగ్గులు అంటారు, మళ్ళీ గొడవ, మళ్ళీ తలనొప్పి. ఉదయం 9 గంటలకి గొడవ, మధ్యాహ్నం 12 గంటలకి గొడవ, సాయంత్రం 4 గంటలకి గొడవ, రాత్రి 6 గంటలకు గొడవ. ప్రతిసారి అరుపులు కేకలు, ఇరిటేషన్ అనిపించలే ఒక దశలో. ఇంకా వీళ్ళిద్దరే కొట్లాడడానికి వచ్చారా, వీళ్ళిద్దరే గొడవలు పడి టాస్క్ ఆడేసి ఫైనల్ గెలుచుకుంటే చాలు మనకే కప్పు వస్తుందని మాదిరిగా పక్క ఫిక్స్ అయిపోయినట్టు ఉంది. అది అంతలా ఒక దశలో చిరాకు వచ్చేసింది. ఎంతసేపు జంట పక్షుల్లో నాకు నువ్వు నీకు నేను అన్నట్టు సపోర్ట్ చేసుకుంటూ ఉంటూ వాళ్ళలో వాళ్ళే గొడవలు పడుతూ ఒక దశలో ఆడియన్స్ ఓపిక సహనంతో పరీక్ష పెట్టారు. ఆయన నాకు దగ్గర బెడ్లో తోసేసాడు చూడండి, ఆ కెప్టెన్ రూమ్లో. అప్పుడు రెడ్ కార్డుని తీసి చెప్పారు కదా, అప్పుడు కావచ్చు. ఎందుకంటే అంతకుముందు చూసుకుంటే ఈ హౌస్ హార్మోని దెబ్బతినే మాదిరిగా అరిచి గోల చేసి ఆ దొంగల టాస్క్లో డబ్బుల కోసం నువ్వు మొత్తం అడిగితే ఇచ్చేదాన్ని అని ఆవిడ, నేను అడిగితే కానీ ఇవ్వ, నీకు తెలియదు, అర్థం చేసుకోకర్లేదు, నాకు 100 రూపాయల వల్ల నేను పోయినా ఆయన. ఆ వారం అంతా డబ్బుల కోసం గోల. ఆ తర్వాత మాధురి వెరీ అన్హెల్తీ బాండ్, వాళ్ళ అమ్మగారు చెప్పారు నాకు ఫోన్ చేసి అని చెప్పిన తర్వాత నువ్వెందుకు అడగలేదు. ఆవిడ నన్ను ఒక్కదాన్ని అనలేదు కదా, అందరూ కూడా వచ్చేటప్పుడు బాగా బ్యాడ్ అయిపోయింది అన్నప్పుడు ఎందుకు అని చెప్పేసి ఆ వారం అంతా అదొక గొడవ. ఇట్లా ఇన్ని గొడవలు కాంట్రవర్సీలు చూస్తే అది దేనికోసం గొడవ పడుతున్నారు. కప్పు నాది అని గొడవ పడండి, దానికోసం ముందులో పోవండి. అంతే తప్ప పువ్వు అంటే తినిపించుకొని అంటే క్రీములు పూసుకుంటూ మళ్ళీ గొడవలు పడుతూ అరుస్తా కేకలేసుకుంటే ఎట్లా ఉంటుంది చూసేవాళ్ళకి, చిరాగ్గా ఉండదు. ఆ కాంట్రవర్సీ అంతా అదే, వారం అంతా అదే. పోనీ సంజన చెప్పింది తప్ప, సంజనే ఫస్ట్ చెప్పిందా? సంజనకు ముందు ఎవరు చెప్పలేదా? ఎవరు డిస్టర్బెన్స్గా ఫీల్ అవ్వట్లేదా? వాళ్ళ గొడవలతో హౌస్ హార్మోని దెబ్బతినలేదా? మాధురి అదే చెప్పింది, రమ్య అదే చెప్పింది, ఆయేషా వచ్చి అదే చెప్పింది, బాయ్ ఫ్రెండ్తో ఉంటే టాప్ 5లోకి వెళ్ళిపోవచ్చని కొందరు ఆడుతున్నారని. సంజన కంటే ఇంకా వాళ్ళు హార్ష్గానే చెప్పారు, కుండ బద్దలు కొట్టినట్టే చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి ఇట్లా చెప్పేసరికి ఇద్దరు పక్కన రోజంతా కూర్చుంటే నాకు చూడడానికి కంఫర్ట్గా లేదు. అదేమైనా తప్పుందా, అందులో బూతుందా, ఏమైనా అనకూడని మాట అనిందా, ఆవిడ చూడండి మనం చూడండి ఏమైనా అనిందా అని ఉంటే ఆడియన్స్ అప్పుడు సంజననే కదా టార్గెట్ చేస్తారు.
కానీ అవన్నీ వదిలేసి అంతకుముందు అసలు ఎవరూ చెప్పనట్టుగా అన్నింటికంటే హైలైట్ ఏంటంటే రీతు చౌదరికి కూడా తెలుసు తన గేమ్ పాడైపోయింది, బ్యాడ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఆ అబ్బాయికి వచ్చి అరే మీ బాండ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినారా బాబు, బ్యాడ్ అయిపోయిందిరా, మీ ఫ్రెండ్స్ ఫీల్ అవుతున్నారు, అతనికి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఈ అమ్మాయికి ఫీడ్బ్యాక్ ఇచ్చి ఆడియో ద్వారా మెసేజ్లు వచ్చి వీకెండ్లో వచ్చేటప్పుడు వైల్డ్ కార్డ్ వైర్ స్టోమ్ వచ్చేటప్పుడు ఎవరైనా అయితే మార్చుకోవాలండి, ఖచ్చితంగా మార్చుకుంటారు. ఆ ఫీడ్బ్యాక్ కోసమే తహతహలు ఆడిపోతూ ఉంటారు, 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. నాకు వచ్చి నా గేమ్ ఎట్లా ఉందో చెబుతారని. పోనీ ఈ అమ్మాయి వచ్చింది, మన మానస్ వచ్చేటప్పుడు నా గేమ్ ఎట్లా ఉందని గుచ్చి పక్కకు తీసుకెళ్ళి అడిగింది. అట్లాగే శోభా శెట్టిని కూడా అడిగినట్టుంది. ఇంకెవరిని ఇంకెవరిన సరే మొత్తానికి ఎక్స్ కంటెస్టెంట్లు వచ్చేటప్పుడు అడిగినా ఏం ఉపయోగం? 100 చెప్పినా 1000 చెప్పినా 1,00,000 చెప్పినా మాది రియలు, మాది జెన్యూన్, గట్టిగా ఘనంగా మరింత ఎలుగెత్తి చాటాలనే ఉద్దేశమే ఉండేది తప్ప మార్చుకుందామనే ఉద్దేశం లేనప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు కనీసం చెప్పనీయలే, నోరు కూడా విప్పనీయలే, ఏడు చేసి ముందే అట్లా పెట్టేసి. సో ఎవరైనా రకాలుగా చెప్పినా మార్చుకోకుండా ఉండేటప్పుడు మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది కదా సార్, మీరు హ్యాపీయా సార్? నాతో ట్రోఫీ కోసం పోటీ పడిందా, లేకపోతే నేను వెళ్ళి బిగ్ బాస్ టైటిల్ కోసం కప్ కోసం మా ఇద్దరం ఏమైనా ఫైట్ చేసామా? ఇప్పుడు ఆవిడ అవుట్ అయిపోయింది కాబట్టి కప్పు నాకు ఇచ్చేస్తారా? ఏం మాట్లాడతారు? ఫన్నీగా ఉంటాయి కొన్ని కామెంట్లను చూస్తే. ఈ అమ్మాయి డేంజర్లో ఉండడానికి రీజన్స్ ఏంటంటే ఇలాంటివన్నీ ఆడియన్స్తో డిస్కనెక్ట్ అయిపోవడానికి, ఒక పాజిటివ్ వైబ్ రాకపోవడానికి ఇన్ని కారణాలు ఉంటాయి. పోనీ ఇంత ట్రాక్ అని చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత గేట్ బయటికి పోయాక బెస్ట్ ఫ్రెండ్స్ మీరు చూసే వాళ్ళకి పచ్చకామర్లు ఉన్నాయన్న మాదిరిగా మళ్ళీ అలాంటి స్టేట్మెంట్లు కూడా గత సీజన్లో కూడా చాలా విన్నాం, చూసాం. సో పోనీ సంచాలకురాలకి ఎట్లా చేసింది? పక్కాగా ఫెయిలే కదా, ఫౌల్సే కదా. ప్లేయర్గా కూడా అట్లాగే ఆడింది కదా. అప్పుడు భరణి టాస్క్లో సంచాలక కావచ్చు, ఆ డీమన్ ఫోన్కి పీక్ పడేశారు కదా అప్పుడే. నిఖిల్, తనుజ వీళ్ళందరూ బ్యాక్లో బాల్స్ వేసుకున్న టాస్క్లో కావచ్చు, కలర్స్ పూసుకున్న టాస్క్ ఎప్పుడైనా ఫెయిలే. పైగా పోనీ సరే ఫ్రెండ్కి ముఖానికి క్రిములు వీడియో ఏంటి? ఇవన్నీ చూడడానికి ఎట్లా ఉంటుంది? ఆయనకేం చేతులు లేవా? చిన్నపిల్లడా? అంత బలమైన టాస్క్లే బాహుబలిలా ఆడతాడు, ఈ క్రీమ్ ఎట్లా పూసుకోలేడా? మళ్ళీ గట్టిగా అడిగితే అదే విషయంలో నేను ఇమ్ముకి, సుమ్ముకి, భరణికి, డీమోన్కి, కళ్యాణ్కి అందరికీ ఒకేలాగంటే అందరికీ ఒకేలా క్రిములు పూసిందా? ఇట్లా ఇవన్నీ కాదు కదా. కేరింగ్లు, ప్యాంపరింగ్లు, నాకు నువ్వు నీకు నేను మాదిరిగా. పోనీ కెప్టెన్ ప్లేయర్గా ఆడేటప్పుడు కూడా ఎట్లా అంటే రామురాథోడు ఎమాన్యుయల్ కెప్టెన్గా సంచాలకులుగా ఉండేటప్పుడు ఆ బలూన్స్, టాస్క్ నీడిల్స్, ఏదైతే మాస్క్ నీడిల్స్ అది పెట్టినారు కదా, ఎంత దారుణంగా ఆడింది. ఊరికే భద్రంగా ఇలా పక్కన పెట్టేస్తే ఇంక దేనికి పెట్టినాడు? బిగ్ బాస్ టీం పని పట్టలేక సూదులన్నీ గుచ్చి ఆ మాస్క్కి తయారు చేసి ఆ బలూన్ ఇస్తే అంత ఘోరంగా ఎవరో ఆడరు. అంతా ఆడి మళ్ళీ రామురాథోడి మీద పాపం దబాయించేసి కలబడిపోయి అసలు నువ్వే వేస్ట్, నేను చెప్పాను నీకు అర్థం కాదు, రూపాయలు పక్కకు పోయి ఆడుకునే మాదిరిగా రుబాబు సెక్షన్. ఇప్పుడు చేసిన దానికి ఆ కుర్రాడు అప్పటికీ గోల పెట్టినా సరే వినిపించుకుంటే కదా. తర్వాత మళ్ళీ వచ్చి నువ్వే ఫెయిల్ అయ్యా, నువ్వు చెప్పలేదంట. ఆయన చెబితే చెప్పనిచ్చావా, విన్నావా, పట్టించుకున్నావా, ఏమైనా జరిగిందా? ఇట్లా ఇవన్నీ కూడా నోరుంది కదా దబాయించేద్దాం అనుకుంటే ఇట్లాగే ఉంటుంది. సరే ఓటింగ్ పరంగా బాటమ్ 2లోనే సుమను, రీతు ఉన్నారు, ఇది ఫిక్స్. నేను మార్నింగ్ చెప్పా, ఈ వారం అంతా చెప్పా. మీరు ఎంతమంది గుర్తించారో ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి, నాకు కూడా తెలుస్తుంది కదా. ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను కదా, పర్ఫెక్ట్గా చెప్తా, 1-2 కాదు, చాలా రకాల గేమ్ ఆడతారు బయట, మ్యానిపులేషన్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, పిఆర్ టీమ్స్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అయితే సంజనాతో కూడా ఏదో సంథింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అన్నా కదా. పోనీ ఈ వారం సుమన్ శెట్టి తప్పినా వచ్చే వారమే తప్పదు. ఇక తర్వాత ఇక ప్రోమో గురించి అంటారు, వచ్చే వారం కూడా చూద్దాం. మరి ఇప్పుడు రీతు అవుట్ అయిపోతే డీమోన్కి ఓటింగ్ పెరుగుద్ది, అతను మరి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే టాప్ 5లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటే మరి ఎవరు వెళ్తారు? సుమన్ శెట్టి పక్క టాప్ 5లో ఉండడు, నో డౌట్, ఇది 100% రాసి పెట్టుకోవచ్చు. మరి సుమన్ శెట్టితో పాటు ఇంకెవరు వెళ్తారు? కళ్యాణ్, తనూజ, ఎమాన్యుయల్ పక్కాగా. మరి ఇంకా అప్పుడు ఉండేది ఎవరు? డీమోనా, సంజనా, భరణయ్య? ఇది చూడాలి. బహుశా వెళ్ళిపోతే అప్పుడు సుమన్ అండ్ సంజన వెళ్తారేమో. టాప్ 5లో బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది లేదు చూడాలి. అప్పుడు తనూజ ఒక్క ఆమె ఫీమేల్ కంటెస్టెంట్ ఉంటుంది, లేదంటే సంజన అండ్ తనూజ ఉంటారు. ఇక అసలైన గేమ్ ఇప్పుడే లాస్ట్, ఇప్పుడు ఈ టర్న్స్ అన్నీ ఉండబోతుంది. మెయిన్ టాప్ 5 ఆశలన్నీ పెంచుకున్నారు, ఎవరు అర్హులు ఎవరు ఏంటనేది. ఇక మళ్ళీ ఈ గేమ్ అయితే చేంజ్ కాబోతుంది. ఇక ప్రోమో చూసాం కదా, ఈ ట్రోఫీ ఏది ఎవరికి అర్హులు అంటే ఇంకా అందరూ కూడా ఏం చెబుతారు, ఎవరు డబ్బాలు కొట్టుకుంటున్నారు, నేను అంత చేస్తాను, నేను ఎంత చేస్తాను, నాకు ఉండాలి నీకు ఉండాలని. ఇక్కడ మళ్ళీ సుమన్ కామెడీ, నాకు థమ్స్ డౌన్ ఇచ్చింది కానీ నేను థమ్స్ డౌన్ ఇచ్చా. మళ్ళీ మొదలెట్టాడు సంజన వైపు. ఒక వారం గల గ్యాప్ ఇచ్చాడు. ఆ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే కొన్ని రీజన్ ఇది చెప్పు, నాకు ఇచ్చింది కాబట్టి నేను ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈ వారంకి మళ్ళీ కూడా ఇదే పాయింట్ చెప్పుకొని నామినేషన్ అంటాడేమో. సరే మీకేమనిపించింది? సో ఫైనల్ అదండి, అఫీషియల్గా అయితే అవుట్ అయిపోయింది రీతు చౌదరి. మీకేమన్నా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, 2 ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.